పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మూడిళ్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం జరిగింది. చిన్నజగ్గంపేటలోని సగర కాలనీలో జరిగిన ఈ అగ్ని ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇళ్లలో ఉన్న వస్తువులు, నగదు, బంగారం పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు చెప్తున్నారు. కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డామంటూ ఆవేదన చెందుతున్నారు. ఏకంగా కాలిపోయిందండి. ఇంట్లో సభ్యులన్నీ కాలిపోయినాయి. ముగ్గురు ఆడపిల్లలు కోడళ్ళు అండి, ముగ్గురు కోడళ్ళు సామాన్ అంతా కాలిపోయిందండి. 2 ఇళ్ళు సామానం కాలిపోయింది. నేను కూడా కాలిపోతున్నాను, పరిగెట్టుకు వచ్చేసాను. ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయమ్మా? బంగారం గట్రా ఏమైనా ఉన్నాయా? మేకలు ఒక 5 మేకల దాకా కాలిపోయినాయండి. కాలిపోయి ఇంకొక కాలు చేసి తడుగు చేసుకున్నాను. నా బ్యాన్ పెట్టుకున్నాను. ఒక ఊళ్ళో అన్నీ తెచ్చుకున్నాను. డబ్బు ఎంత ఉంటుందమ్మా లోపల? 2 లక్షలు నేను కుర్రోడు పెళ్లి చేసుకున్నాను, దాచుకున్నాను. 2 లక్షల రూపాయలు బంగారం ఒక 5 కాదు బంగారం ఉంటుంది. మొత్తం ఎన్ని ఇల్లు కలిపినాయమ్మా? మొత్తం సామాను కాలిపోయిందండి. 3 రూపాయలు కాలిపోయినాయి. ఒక పట్టు మిగలేదండి. కట్టుకున్న పట్టుతోటే ఉంటాను. పరిగెట్టుకు వచ్చేసానండి. ఎక్కడికి నాకేం బయట పిల్లలందరూ 5 రూపాయలు కట్టుకున్నాక వెళ్ళిపోయారు.